అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆనందముతో, సంతోషముతో, సౌభాగ్యముతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము ప్రత్యేకంగా ఈ 14వ వచనంలో ఉన్న ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఆ మాట ఏంటంటే, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. నిజమేనండి, ప్రతి మనిషి ఏదో ఒక భయము చేత, అది అప్పుల బాధ అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, పిల్లలు మాట వినకపోవడం అవ్వచ్చు, లేదంటే వ్యవసాయంలో నష్టం రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు. మరి ఎంత సేవ చేసినా సేవలో సత్ఫలితాన్ని మరి చూడలేని పరిస్థితుల్లో, ఇలా అనేక రకాలైన సమస్యల చేత మనిషి, అలాగే క్రైస్తవుడు, దేవుని బిడలైన వారు అనేక మంది ఈ భయముతో బాధపడుతూ ఉన్నారండి. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. మన దేవుడు ఎవరంటే, ఎవరైతే మనకి హాని చేయాలని చూస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధించాలని చూస్తున్నారో వారిని దూరపరచి మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు మన దేవుడండి. ఎందుకంటే ఈ మాట చదువుతుంటే నాకు ఒక వచనం కూడా జ్ఞాపకం వస్తుందండి. అదేంటంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూసారండి, అంటే దేవుని పిల్లలైన వారు అసలు ఏ భయానికి భయపడనవసరం లేదండి, ఏ బాధింపుకి వారు భయపడనవసరం లేదండి. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడు భయము నుంచి నీకు విడుదలిస్తాడు, బాధించు వారి నుంచి కూడా దేవుడు నీకు విడుదలిస్తాడు. భీతి నీకు దూరముగా ఉంటుంది, భయము నీకు దూరంగా ఉంటుంది. రక్షకుడైన యేసయ్య ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయము నుండి దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలను కలిగించగలిగిన దేవుడు అని మనం ఆయన్ని నమ్మి విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఏ భయమునకు మనం భయపడకుండా ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన ఆపద నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అట్టి రీతిగా వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో, మీరు ఏ విషయంలో అయితే బాధింపబడుతున్నారో, నజరేయుడైన యేసు నామములో దేవుడు వాటన్నిటి నుంచి మీకు విడుదల కలిగించబోతున్నారు. దేవుని మీద మీ భారం వేయండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు అద్భుతాలు చూస్తారు. అటు రీతిగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.